కరీంనగర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే మంత్రి గంగుల కమలాకర్ మైనార్టీల అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లం భరత్ రెడ్డి అన్నారు. కరీంనగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంగుల వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేశారని, రేకుర్తిలో నిరుపేద ముస్లింల ఇల్లు కూల్చివేశారనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటూ మోసం చేస్తున్న గంగుల కమలాకర్ కు జరగబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అల్లం భరత్ రెడ్డి కోరారు. గంపగుత్త ఓట్ల కోసం ఎంఐఎం దగ్గర గంగుల మోకరిల్లుతే మైనార్టీలు ఓట్లు వేసే పరిస్థితిలో లేరని అన్నారు. కేంద్రం మైనార్టీల కోసం కేటాయించిన నిధులను కేసీఆర్ ప్రభుత్వం వాడుకొని మోసం చేసిందని ఆయన దుయ్యబట్టారు. 2079 करोड़ मिलने के बाद 468 करोड़ रिटर्न कर रहे हैं। सबसे ज्यादा నా పేరు అల్లం భరత్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పార్టీకి ఒక ఊత పదం అయిపోయింది. భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీల వ్యతిరేక పార్టీ అని. నేను ఇక్కడ మొదటిగా మీకు క్లుప్తంగా అసలు భారతీయ జనతా పార్టీ అనేది మైనారిటీలకి ఏం చేసింది అనేది ఫస్ట్ తెలంగాణ మైనారిటీలకి ఏం చెందాయి ప్రతిఫలాలు అనేవి ఫస్ట్ మీకు తెలియజేస్తూ దాని తర్వాత వివరాల్లోకి వెళ్ళాం. మొదటిగా మోడీ గారి యొక్క నినాదం మైనారిటీల పట్ల. మైనారిటీలు అంటే ఆర్థికంగాను విద్యాపరంగాను బలపడాలని తన ఒక ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా మన తెలంగాణ గవర్నమెంట్కి ప్రైమ్ మినిస్టర్ జన్ వికాస్ కార్యక్రమం కింద ఈ యొక్క 9 సంవత్సరాల్లో ఓన్లీ తెలంగాణ ప్రభుత్వానికి 2079 కోట్లు తెలంగాణకి శాంక్షన్ చేయడం జరిగింది. కేవలం మైనారిటీల కోసం ఈ 2079 కోట్లు ఒక స్కాలర్షిప్లకి, క్రిస్టియన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్కి, వక్ఫ్ దానికి, హజ్ కమిటీకి, అన్ని మైనారిటీస్ యొక్క డెవలప్మెంట్ కోసం ఇన్ని డబ్బులు కేంద్ర ప్రభుత్వం తర్వాత దాని ద్వారా దొరికినాక ఇంకా భారతీయ జనతా పార్టీ మైనారిటీల వ్యతిరేక పార్టీ అని ఇక్కడ మాట్లాడుతున్నారు. అందులో ఈ చేతగాని ప్రభుత్వం ఈ ఇచ్చిన 2079 కోట్లలో ఈ 9 సంవత్సరాల్లో 468 కోట్లు ఖర్చు పెట్టకుండా మళ్ళీ వెనుకకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన డబ్బులు ఎవరైనా ఖర్చు పెడతారు, ఇంకా ఎక్కువ పెడతానికి చూస్తారు, ప్రజలకి ఇంకా ఎక్కువ ప్రతిఫలాలు దొరకాలని చూస్తారు. కానీ ఇచ్చిన పైసలే ఖర్చు పెట్టలేని స్టేజ్లో మన ఈ దద్దమ్మ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క 2020